నవత టీవీకి స్వాగతం. స్మశానం కాపాడమని అడిగారు సార్. ఇప్పుడు మాకు ఫేవర్ చేసి పెట్టారు సార్. మేముందా ఎవరైతే దానికి యాక్షన్ తీసుకోవాలో పంచాయతీ సెక్రటరీ చెప్తారు, ఎస్పీడీ డైరెక్టర్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఈయన ఎంఆర్ఓ గారు మీ విలేజెస్ సార్. ఎలా చూడండి ఎలా చూడండి ఒకసారి మండల టీంగా కస్టోడియన్ అధికారికి ఒక్కసారి ఆ శ్మశానాన్ని సందర్శించారు సార్. ఖాళీ అయినప్పుడు ఇప్పుడే రమ్మని అన్నాం. అది కావాలని గ్రామ కంఠాలలో ఉన్నాయి రాజకీయ కక్షలతో తీసేసేది. కొన్ని కొట్లు తీసేస్తున్నారు, తీసేయమంటారంటే వాళ్ళకి రీప్లేస్మెంట్ శ్మశాన స్థలం వేసుకోమని చెప్తున్నారండి నాయకులు. అప్పుడు మీరు 11వ తారీఖు పిటిషన్ ఇచ్చేసారు కదా సార్. అక్కడ పిటిషన్ ఇచ్చిన రోజు దగ్గర నుంచి సుమారు 5 కోట్లు వేసేసారు. నేను ఫోన్లో చెప్పాను సార్, డైరెక్ట్గా చెప్పాను సార్. ఇలా పిటిషన్ కూడా చెప్పాను సార్. అయినా అది ఏం పట్టించుకోకపోవడంతో వాళ్ళు కొట్లు కట్టేసుకున్నారు సార్. కొట్లు అంటే కొట్లేం కాదు సార్, స్తంభాలు వేసారు, కింద ఫ్లోరింగ్ చేశారు, ఇంకా స్లాబ్లు గట్రా వేయలేదు, బిల్డింగ్లు వేయలేదు సార్. ఇది తీయమని చెప్పి నేను శుక్రవారం చెప్పాను, లక్ష్మీవారం చెప్పాను, శనివారం కూడా చెప్పాను సార్. ఆదివారం మనకు మహాత్మా గాంధీ గారు సెలవు దినం బయటికి వెళ్ళేసారు. వాళ్ళు మామూలు పొజిషన్కి వెళ్ళిపోయారు సార్. అది శ్మశాన స్థలాన్ని ప్రభుత్వం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయిస్తారు. SCZలో కూడా ఆ సర్వే నెంబర్ తప్పించే ఎక్విజిషన్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏ SCZ రాలేదు సార్. శంకవరం గ్రామంలో అతిపెద్ద శ్మశానం అండి. 2 ఎకరాల 43 సెంట్లు భూమి. ఈ 2 ఎకరాల 43 సెంట్లోనే ఇప్పుడు ఎకరం కూడా మిగలేదు సార్. ఇప్పుడు మొత్తం టోటల్గా వాళ్ళందరూ కలిపి అక్కడ ఆక్రమించుకుని షాప్ కట్టేస్తానంటున్నారు సార్. కాబట్టి శ్మశాన స్థలాన్ని మా యందు దయించి హ్యూమనిటికల్గా ఆలోచించాను సార్. ఇప్పుడు మర్చిపోతే కూడా అన్ని తీసుకెళ్ళాలి సార్. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా ఇస్తున్నాను సార్. నేను రాజకీయ నాయకుడిగా రాలేదు సార్, నేను సామాజిక కార్యకర్తగా ఈ వీధుల నుంచి వచ్చిన వెంకటేశ్వర సార్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. కావాలని వీళ్ళు చేస్తున్నారు సార్. అది మీరు కస్టోడియన్ అధికారులు కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు మీరు కూడా మా శ్మశానాన్ని కాపాడండి సార్. దీనికి ప్రభుత్వ రికార్డు కూడా ఇది ఉంది సార్. ప్రభుత్వానికి సమర్పించి సార్ ఇచ్చేటప్పుడు ఇది సార్ సర్వే నెంబర్ 139 సార్. 139లో ఒకటి సర్వే నెంబర్ శ్మశానం అరంగల్ కాపీ సార్. కనీసం ఆక్రమణ కానీ ఎక్కడా కూడా నమోదు కావట్లేదు సార్. ఎవరో పొజిషన్లో ఉన్నా కూడా లేదు సార్. ఇప్పుడు మన పంచాయతీ సెక్రటరీ గారు ఏమంటున్నారంటే సార్ అక్కడ బోర్డు తగిలించానంటున్నారు సార్. మా ఇంటి దగ్గర నేను బోర్డు తగిలించాను, మూడు వచ్చిన ఇల్లు అక్కడ నుంచి ఇలా ఉన్నారు సార్. అలాంటిది ఆయన బోర్డు తగిలితే ఎవడాగుతారు సార్? అవి పికిలించాలి సార్, తీయాలి సార్. మన పొజిషన్ ఎక్కడా రికార్డు లేదు సార్. ఆక్రమణదారులకు ఈ విధంగా ఇస్తే ఉన్న శ్మశానం కూడా మొత్తం పోతారు. ఇంకా శవాలను కాశీలోగా కాలంలో పట్టుకోవాలి సార్. మా ఊరు మా గ్రామస్తులు తానపడుతున్నా కుదరదు సార్. ఆ పక్క కాలం ఉంది సార్. కాలంలో దొరేటువంటి బాడీని పట్టుకెళ్ళి అది ఏ పంపాలను తేలుతుంది సార్. అది కాబట్టి మా యందు దైవాన్ని నమ్మించేస్తున్నారు సార్. ఎలా చూడండి సార్. ఓకే కృష్ణ గురించి ఓకే రెస్పాండ్ అవుతారో చూద్దాం. అవునండి, అంటే నేను కోరుకుంటున్నాను, ఇలా చేయమని అడుగుతలేదు, నేను కోరుకుంటున్నాను. నువ్వు కోరుకోగానే రెస్పాండ్ అయ్యారు. ఈ ఎండో సార్ కూడా ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం.
ఇందులో కూడా రాసింది సార్, పంచాయతీ కార్యదర్శి స్పందించలేదు. నేను మాట్లాడాను సార్, విషయం మొత్తం అడిగాను సార్, కానీ ఆయన ఎక్కడ స్పందించలేదు సార్. నిమ్మక నీరెత్తనట్టు సార్. గ్రామ పంచాయతీ బాధ్యత ఏంటో తెలుసండి, ప్రభుత్వ ఆస్తులు శ్మశానాలని కాపాడాలి, పర్యవేక్షించాలి. పర్యవేక్షణ కూడా గ్రామ పంచాయతీ. పోనీ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అమ్మేసినా సరిపోదు, గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తలేదు. శ్మశానాన్ని ప్రాతినిధ్యం అమ్మేసినా సరిపోదు, చేస్తలేదు. కొద్దిగా నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాను సార్. గ్రామ కంటాలు ఉన్నాయి, నాకు అనవసరం, నా శ్మశానం అండి. నేను చచ్చిపోయాక నన్ను ఎక్కడ బలెత్తారో నా కొడుకులను భయపడి కనీసం మా నాన్నగారిని మా అమ్మగారిని అక్కడే దానపరిచేవాడు, మా తాతని. నన్ను కూడా అక్కడ దానపరుస్తారన్న ఒక అభద్రతా భావంతోనే వచ్చాను సార్. ఇందులో ఇంకేం లేదు. అంటే మళ్ళీ మా అబ్బాయికి శ్మశానం లేదనుకోండి, మా నాన్నగారు నా పంపాలు అక్కడ బలెత్తామని చెప్పి బలెత్తారని భయపడి అందులోనే కొంతమంది అందుకే నాకు కట్టకుండా ఆపమని లెటర్ ఇచ్చాడు. నేను చచ్చిపోతున్నాను అక్కడ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో గల హిందూ అతిపెద్ద శ్మశాన వాడికను కొంతమంది కబ్జా చేస్తున్నట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే నేపథ్యంలో ఈరోజు సోమవారం మండలంలో గల అధికారులకు వినతిపత్రాలు అందించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ జనసేన నాయకులు మేకల కృష్ణ ఇక్కడ దీని విషయంలోనూ జనసేన పార్టీ తరపున అలాగే గ్రామ పెద్దలతోనూ ఇక్కడ అధికారులకు వినతిపత్రాలు ఫిర్యాదు పత్రాలు కూడా అందించడం జరిగింది. వారు మన మధ్యన ఉన్నారు. అసలు శ్మశాన వాటిక ఎవరు కబ్జా చేస్తున్నారు, అలాగే దాని గురించి మరిన్ని వివరాలు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఇక్కడ కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, దీనిపై అధికారులు ఏ విధంగా స్పందించారు? వ్యక్తులు పగలు పనిచేయకుండా ప్రభుత్వం అంటే శంకవరం గ్రామ పంచాయతీ అధికారుల ప్రోత్సాహంతో రాత్రుళ్ళు ఎవరూ లేనప్పుడు పునాదులు నిర్మించడం, అదేవిధంగా స్తంభాలు. వారం గ్రివెన్స్ సెల్లో ఒక యువకుడు గరగా సురేష్ అనే యువకుడు పిటిషన్ ఇవ్వడం జరిగింది, మా శ్మశానాన్ని కాపాడండి, సర్వే చేయండి అని. ఆ రోజు నుంచి కూడా రోజుకి 2-3 చొప్పున శ్మశానం స్థలం ఆక్రమించుకుంటూ తను కొట్లు నిర్మించుకోవడం లేదా కుమ్మర ఆమలని నివాస ప్రాంతాలు ఏర్పరచుకోవడానికి భారీగా చేస్తున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శికి నేను బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం రోజు చెప్పడం జరిగింది. కానీ పంచాయతీ సెక్రటరీ గారు ఏ విధంగానూ స్పందించని కారణంగా అక్కడ ఇప్పుడు షాపులు పునాది లెవెల్కి వచ్చేసాయి. కాబట్టి గ్రామ పంచాయతీ అలసత్వం వల్ల ఇది ఎవరు అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అక్కడ ఆక్రమణదారులు కాబట్టి ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. ఆక్రమణ మాత్రం భారీ స్థాయిలో జరుగుతుంది. సర్వే నెంబరు 139/1 సర్వే నెంబర్లో 2 ఎకరాల 43 సెంట్ల భూమి అది. కానీ ఇప్పుడు అంత భూమి కనిపించడం లేదు. కావాలని గ్రామ కంటాల్లో ఖాళీ చేసిన వ్యక్తులు శ్మశాన ఏరియాకి వచ్చి అక్కడ కొట్లు నిర్మించుకోవడం జరుగుతుంది. ఇలా అయితే శంకవరం గ్రామంలో అత్యధికులు ఆ శ్మశానం నుండే ఖననం చేసుకుంటారు. కాబట్టి ఆ ఖననం ఆగిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. ప్రభుత్వ అధికారులకు ఇప్పుడు తెలియజేశాం. ఈరోజు వాళ్ళ చర్యలు తీసుకుంటానడం జరిగింది. ప్రభుత్వం కూడా SCZలు ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా శ్మశాన స్థలాలని తప్పించి మిగిలిన ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది. కానీ అలాంటివి ఈరోజు గ్రామ పంచాయతీ అలసత్వం వల్ల శంకవరం గ్రామం నందు గల శ్మశానం మొత్తం ఆక్రమించేసే పరిస్థితి ఏర్పడింది. శంకవరం గ్రామానికి చెందినటువంటి వ్యక్తుల ఫిర్యాదుల మేరకు పరదేశమ్మ ఆలయం వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికనైతే సందర్శించడం జరిగింది. సుమారు 2 ఎకరాల ఎక్కువ ఉన్నటువంటి శ్మశాన వాటికనైతే కనుక ఇక్కడ చుట్టుపక్కల వివిధ షాపుల విధంలోనూ ఇక్కడ అక్రమ కట్టడాలు అయితే కట్టడం జరుగుతుంది. దీని మేరకే ఈరోజు శంకవరం గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క హిందూ శ్మశాన వాటికను ఏ విధంగా అయినా సరే కబ్జా కాబోతున్నటువంటి శ్మశాన వాటికను కాపాడుకోవాలనేసి, అలాగే ఆ శ్మశాన వాటిక గురించి పలు అధికారులు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అధికారుల ఇక్కడ ఫిర్యాదుల మేరకు ఇక్కడ కొద్దిసేపటి క్రితమే పంచాయతీ నుంచి పంచాయతీ కార్యదర్శి అలాగే అక్కడ రెవెన్యూ నుంచి విఆర్ఓ కూడా వచ్చి ఇక్కడ ఇది ప్రభుత్వం వారి స్థలము, అక్రమం చేసినచో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడడం అనేసి చిన్న బ్యానర్ అయితే తగిలించడం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో, దీని అక్రమ కట్టడాలను ఏ విధంగా నిలిపివేస్తారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. నవత టీవీ ప్రతినిధి అప్రూప్. Please do like, share, subscribe.